శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది. గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీరు పెర్ఫార్మెన్స్ బాగా ఏం లేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాలు పైచిలకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి, మీరు విద్యార్థులు చదవండి. అండ్ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, గురువు 11వ స్థానంలో, శని 7వ స్థానంలో వక్రంగా, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉండి సెప్టెంబర్ 18, 11వ స్థానానికి వెళ్తున్నారు. సెప్టెంబర్ 7 బుధుడు మీ జన్మం అయిన కన్యలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు కన్యలో స్వరాశి మరియు ఉచ్చ స్థితిలో గ్రహంగా పరిగణించబడుతున్నాడు. 17న సూర్యుడు కూడా కన్యలోకి వస్తున్నాడు. వ్యాపారస్తులకి ఈ నెల 11వ స్థానంలో గురువు ఉండడం వల్ల కొత్త క్లయింట్స్, రెఫరల్స్, పెద్ద ఆర్డర్, బిజినెస్ కాంటాక్ట్స్, రిపీట్ కస్టమర్, ఇన్కమ్ ఆపర్చునిటీస్, మంచి అవకాశాలు. మొదట్లో కుజుడు 10వ స్థానంలో ఉన్న బిజినెస్ ఎగ్జిక్యూషన్ వేగంగా సాగుతుంది. మీరు చాలా కాలంగా చేయాలనుకున్న ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 11వ స్థానానికి వెళ్ళడం వల్ల సేల్స్, కలెక్షన్స్, కాంటాక్ట్ బిజినెస్ గ్రూప్స్ బాగా పెరుగుతుంది. మాట మీద బిజినెస్ కాదు, అగ్రిమెంట్ మీద బిజినెస్ అన్నట్టుగా ప్రాఫిట్ షేరింగ్, ఇన్వెస్ట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా అద్భుతంగా ఉంటుంది. గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల ఆదాయ మార్గాలు పెరగడానికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. కమిషన్ రూపంలో, బిజినెస్ ఇన్కమ్ రూపంలో, ఇన్సెంటివ్ రూపంలో, ప్రొఫెషనల్ ఫీజు రూపంలో, రెఫరల్ ఇన్కమ్ రూపంలో, ఆన్లైన్ ఇన్కమ్ వంటి వర్గాలు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాత బకాయిలన్నీ కూడా రావడం మొదలు పెడతాయి. ఈ నెలలో ఎంత సంపాదించాను కంటే కూడా ఎన్ని ఇన్కమ్ సోర్స్ తయారు చేసుకున్నాను అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ని పెంచుకుంటున్నాను అనేది ఉండాలి. సెప్టెంబర్ 18 తర్వాత కుజ ప్రభావంతో ఇన్కమ్ ఆపర్చునిటీస్ పెరిగినా అదే సమయంలో ఖర్చు కూడా అదే విధంగా పెరుగుతుంది. అందుకే వచ్చినతో కొంత భాగాన్ని సేవింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టుబడి పెట్టండి. ఇంకా ఈ నెల కెరియర్ విజిబిలిటీ పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. నెల మొత్తంలో కుజుడు 10వ స్థానంలో ఉండడం వల్ల వర్క్ లోడ్ పెరుగుతుంది. అదే వర్క్ లోడ్ ద్వారా గవర్నమెంట్ గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ, ఇంపార్టెంట్ ఫైల్స్, డిపార్ట్మెంట్ వర్క్, సీనియర్ లెవెల్ కమ్యూనికేషన్, పెండింగ్ వర్క్ కంప్లీటేషన్ వంటి విషయాల్లో ముందుకు వెళ్ళొచ్చు. ప్రైవేట్ రంగంలో ఐటీ, సాఫ్ట్వేర్, ఫైనాన్స్, బ్యాంకింగ్, అనలైజ్, మేనేజ్మెంట్, కన్సల్టెన్సీ, హెచ్ఆర్, టెక్నికల్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి వాటికి మీపై పని పెరగడం. ఈ నెల శిక్ష కాదు, మీ కెపాసిటీని చూపించే అవకాశాలు అని చెప్పచ్చు. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు మీ రాశిలో రావడం వల్ల ఇంటర్వ్యూస్, ప్రజెంటేషన్స్ అవన్నీ చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి కస్టమర్ కేర్ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పరిష్కరించలేకపోతున్న సమస్యలు కూడా మీకు ఇచ్చి పరిష్కరింపజేసుకోగలుగుతారు. ఒక డిఫికల్ట్ క్లయింట్ మీకు హ్యాండిల్ చేయవచ్చు. మీరు ఒక ప్రాసెస్ మీరు ఇంప్రూవ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మీ ప్రొఫెషనల్ రెప్యుటేషన్ పెరుగుతుంది. ఈ నెల మీ యొక్క ప్రొఫెషన్ ని వీక్నెస్ గా కాకుండా ప్రొఫెషనల్ క్వాలిటీగా ఉపయోగించుకోండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి మిత్రులారా,
వ్యూహం, సమాచారం, సరైన సమయం చాలా ముఖ్యం. 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల అపోజిషన్ లో ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. మీ మీద విమర్శలు వచ్చిన వాటిని ఫ్యాక్ట్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూ, సర్వీస్ యాక్టివిటీస్, లోకల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మంచి అవకాశాలు ఉన్నాయి. ఎవరితో కలిసి నిలబడుతున్నారు అని కంటే కూడా ఎందుకు కలిసి నిలబడుతున్నారని స్పష్టత ఉండాలి రాజకీయ నాయకులారా. మీకు సోషల్ మీడియా వంటి స్పందించకంటే వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడండి, ఇది మీకు మంచి ఉపయోగపడుతుంది. ఇంకా సినిమా రంగంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి మూమెంట్ కనిపించే అవకాశాలు కనబడుతుంది. నెల మొదట కుజుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కెరియర్ ఓరియంటేషన్ ప్రాజెక్ట్ కోసం తీవ్ర శక్తిగా ప్రయత్నం చేస్తారు. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు కన్యలో రావడం వల్ల రైటింగ్, స్క్రిప్టింగ్, డైలాగ్, ఎడిటింగ్, ప్లానింగ్, ప్రజెంటేషన్, యాక్టింగ్, టెక్నాలజీ, ఎగ్జిక్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 18 తర్వాత 11వ స్థానంలో కుజ ప్రభావంతో ఒక ప్రాజెక్ట్ ద్వారా మరో ప్రాజెక్ట్ పరిచయం వచ్చే అవకాశాలు. ఈ నెల ఒక పెద్ద అవకాశం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. సరైన పరిచయాల ద్వారా అవకాశాలు గెలిపించుకోండి, అది మంచిది. యూట్యూబ్, డిజిటల్ టీవీ లేదా శాటిలైట్ టీవీలో ఉన్నటువంటి వాళ్ళకి యూట్యూబ్ స్క్రిప్టేషన్, ఎడ్యుకేషన్ కంటెంట్, అస్ట్రాలజీ కంటెంట్, న్యూస్ అనలైజేషన్, ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా స్ట్రాటజీ, టెక్నికల్ కంటెంట్. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు మీ రాశిలో ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. సెప్టెంబర్ 17 సూర్యుడు కన్యలో రావడంతో పాటు మీ పేరు, వ్యక్తిగత పబ్లిక్ ప్రజెంటేషన్ మరింత ముందుగా రావడానికి అవకాశాలు. మీకు ఈ నెలలో కంటెంట్ చేయడం కంటే కూడా నాకు ఏ విషయం మీద అథారిటీ ఉంది, ఏ నిర్ణయం నాకు ముఖ్యం అనేది చూసుకోవడం చాలా మంచిది. ఇంకా ప్రాపర్టీస్ ఆలోచన చేయకుండా మాత్రం కొనకండి. ఇల్లు కొనుగోలు, రెనోవేషన్, కాన్సన్ట్రేషన్, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కి మంచి అవకాశాలు ఈ నెల. ఇంకా వాహన కొనుగోలు చేసుకునే వారికి బడ్జెట్ ను ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి. 11వ గురువు వల్ల ఆర్థికంగా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు. కన్యా రాశి ప్రాపర్టీలో డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. ఇక కుటుంబ సభ్యులకి భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విదేశీ యాత్ర లేదా విలాస యాత్ర లేదా ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. మీ విషయాల్లో మీరు ముందుండి ఆలోచిస్తారు. చాలా మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సంతానం పట్ల టాలెంట్ను గుర్తించి మంచి ట్రైనింగ్ ఇప్పించడానికి ప్రయత్నం చేయండి. వారి కెరియర్కి ఉపయోగపడే యాక్చువల్ ఇంట్రెస్ట్, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు, అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీకు వచ్చింది. ఇక ప్రేమికులు అతి విశ్లేషణ తగ్గించుకోవాలి. వివాహం కోసం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. తల్లిదండ్రులు ఒప్పించుకోండి. ఇప్పటికే రిలేషన్లో ఉన్నటువంటి ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడిన నిజమైన సంబంధం అయితే బాధ్యతతో బలపడతారు. బలహీన సంబంధం అయితే విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రైతులు విత్తనాలు, ఎరువులు, లేబర్, నీరు, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పంటకు మార్కెట్ ఎక్కడ ఉందో ముందుగానే తెలుసుకోవడం చాలా మంచిది. అనలైజ్ చేయండి. డైరీ, పాపులారిటీ ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మ్ రిలేటెడ్ ట్రేడింగ్ చాలా కలిసి వస్తుంది. సెకండరీ ఇన్కమ్ కన్యా రాశి రైతులకి ఈ నెలలో ఎక్కువ దిగుబడితో పాటు ఎక్కువ వృధా కూడా మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులారా సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు కన్యలో ఉండడం వల్ల మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, మెడిసిన్, కామర్స్, అకౌంటింగ్, లాంగ్వేజ్, రైటింగ్, అనలైజ్, రీసెర్చ్, ఏఐ ద్వారా కంటెంట్ చేయడం, అండర్స్టాండింగ్ పెరగడం ఉంటుంది. ఒక చిన్న తప్పు జరిగితే దాని గురించి ఎక్కువ ఆలోచించే సమయం వృధా చేయకండి. ఇగ్నోర్ చేసి నెక్స్ట్ లెవెల్కి ముందుకు వెళ్ళిపోండి. పోటీ పరీక్షల్లో కాన్సెప్ట్, ప్రాక్టీస్, రివిజన్, మాక్ టెస్ట్ తప్పకుండా ఉండాలి. మీకు విజయం తీసుకొని ఎక్కువ చదవడం కాదు, తప్పులు తగ్గించడం అనేది చాలా ముఖ్యం. స్పోర్ట్స్, అథ్లెటిక్స్ వారికి కుజుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కాంపిటేటివ్ డ్రైవ్ పెరుగుతుంది. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 11వ స్థానానికి రావడం వల్ల సెలక్షన్, టీమ్ ఆపర్చునిటీ, కాంపిటీషన్, రిజల్ట్ లేదా రికగ్నేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ పెర్ఫార్మెన్స్ ఎమోషన్ కాదు, రొటీన్ నిర్ణయాలుగా తీసుకోవచ్చు. ఒక కోర్టు కేసు, లీగల్ ఇష్యూస్ గా ఉన్నటువంటి కోర్టు కేసు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఒక కొలికి వచ్చే అవకాశాలు. కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకోండి. ఇంకా విదేశీ అవకాశాల కోసం తీసుకుంటే కేతు 12వ స్థానంలో ఉండడం వల్ల ఫారిన్ జాబ్ అప్లికేషన్స్, ఎడ్యుకేషన్ అప్లికేషన్స్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజా, పాస్పోర్ట్, కాంట్రాక్ట్, క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ ఒకేసారి కాదు 2 సార్లు వెరిఫై చేయండి. ఫారిన్ క్లయింట్స్ తో పనిచేసే వారికి కమ్యూనికేషన్ మరియు డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. ఫారిన్ లోనే నివసిస్తున్నటువంటి వారికి, మంచి కంపెనీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశిలో నెట్వర్కింగ్ చాలా మంచిది. ఒక క్లయింట్ మరో క్లయింట్ ని పరిచయం చేయొచ్చు. ఒక కాలేజ్ మంచి జాబ్ ఆపర్చునిటీ చేయొచ్చు. ఒక సీనియర్
మీకు గైడెన్స్ ఇవ్వచ్చు, ఒక సోషల్ కంటెంట్ బిజినెస్గా మారవచ్చు. ఆరోగ్య విషయంలో కెరియర్ ప్రెషర్, ప్లానింగ్, డెడ్ లైన్స్ వల్ల మెంటల్ బాగా ప్రెషర్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రెగ్యులర్ స్లీప్ లేకుండా ఉండడం, ఫుడ్ రొటీన్గా ఉండకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, రిలాక్సేషన్ లేకపోవడం వల్ల కాస్త బ్రేక్స్ తీసుకోండి, కాస్త మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భయపడాల్సినంత గొప్పగా ఆరోగ్యంగా ఇబ్బంది ఏమీ లేదు. ఈ నెల మీకు బుధవారం చాలా కలిసి వస్తుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి విద్యా, జ్ఞానం, సేవ, విద్యార్థులకి పుస్తకాలు, విద్యా సామగ్రి సహాయం చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః అనే ఒక మంత్రాన్ని చెప్పండి. శనివారం అవసరంలో ఉన్నటువంటి వారికి శక్తి తగ్గ సహాయం చేయండి. శని భగవానుడికి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. 5 బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు: పార్ట్నర్షిప్ లో అగ్రిమెంట్ లేకుండా ముందుకు వెళ్ళకండి. చిన్న తప్పును పెద్ద సమస్యగా మార్చేంత ఓవర్ థింకింగ్ చేయకండి. జాబ్ చేంజ్ లో ఆఫర్ లెటర్ లేకుండా రిజిగ్నేషన్ ఇవ్వకండి. ప్రాపర్టీ డాక్యుమెంట్ పరిశీలించకుండా అడ్వాన్స్ చెల్లించకండి. ఇన్కమ్ పెరుగుతుందని అన్నెసరీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ని పెంచుకోకండి. లక్కీ నంబర్ 5, 6. లైట్ గ్రీన్, తెలుపు, క్రీమ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల బుధవారం మరియు గురువారం చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ ఈ రాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో. లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకనూ నాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరుంగాలిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల 48 రోజులు పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనపడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నా అంటే ఐఎమ్ నోవే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు. శ్రీమాత్రే నమః. ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువుతో శీఘ్ర వరప్రసాదిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి వస్తువుతో మనం ముందుకు వచ్చాం. శ్రీచక్రం, పంచలోహ శ్రీచక్రం. ఈ శ్రీచక్రం ఉంది చూసారా, సుమారుగా ఒక 400 గ్రాముల బరువుతో ఉన్నటువంటి ఒక శ్రీచక్రం మరియు 2.7 ఇంచెస్ విడుతులోను అంగుష్ట ప్రమాణం అంటే మన యొక్క బొటన వేల కంటే సగం ప్రమాణంలోనే ఉన్నటువంటి ఒక యంత్రం. పంచలోహంతో తయారు చేసింది. దీన్ని కాపర్, బ్రాస్, వెండి, బంగారం, ఇనుముతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు అన్నమాట శ్రీచక్రం. దీన్ని సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత అనే మంత్రం దీనికి. దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే, చాలా మంది ఇప్పుడు పిరమిడ్స్ పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఆఫీస్ రూమ్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ పెట్టుకుని. పిరమిడ్స్ అంటే ఏంటి? ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి సమాధులు పెట్టే ఒక త్రికోణకారమైనటువంటిది. దాన్ని పెట్టుకొని మనం ఐశ్వర్యం ఉంటున్నాం. కానీ ఆదిశంకరుల కాలం నుంచి ఉన్నటువంటి శ్రీచక్రానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రీచక్రం నుదుట రాత ఉంటేనే మీకు కనబడుతుంది, మీ ఇంటికి రాగలదు. మరి దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అంటే ఐశ్వర్య అభివృద్ధి ఉంటుంది, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది, సినిమాలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఉంటుంది, వ్యాపార స్థలంలో మీ యొక్క కౌంటర్లో పెట్టుకోండి, ఆఫీస్లో అయితే మీ టేబుల్ మీద పెట్టుకోండి, మీ ఇంటిలో అయితే దేవుడి ఇంట్లో పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ శ్రీచక్రము. దీన్ని మేము ఒక మంచి ఒక బ్లాక్ లాగా తయారు చేసి ఉంటాం అన్నమాట. దీన్ని పంచలోహం బ్లాక్ని దీన్ని ఒక జర్మన్ నుంచి తెప్పించినటువంటి మిషనరీలో దీన్ని లోడ్ చేస్తే 36 అవర్స్ అవుతుందండి. ఒక్క శ్రీచక్రం తయారవ్వాలంటే 36 గంటలు అవుతుంది.
మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మీ గోత్రనామావళితో మీ నక్షత్రంతో వర్జ్యం లేకుండా చూసి ఆ సమయంలో లోడ్ చేసిన తర్వాత ఇది బయటకు వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత 11 రోజులు మీ గోత్రనామాలతో మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీ గోత్రనామాలతో ప్రతినిత్యం పూజ చేసి తర్వాతనే మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆర్డర్ చేశారంటే సుమారుగా 14 రోజులు అవుతుంది మీకు అందియడానికి. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం, వాస్తు దోషం నివారణ, మీరు అనుకున్నదల్లా కూడా జరుగుతుంది. మరి 100% జరుగుతుందా? ఇది మార్కెట్లో ఎవరో చెప్తుంటారు కదా అని అంటే కాదంట. ఇప్పుడు చూడండి, ఒక ఫోన్ మనం వాడుతున్నాం, ఒక ఐఫోను ఏదో ఒక ₹1,00,000 ₹1,50,000 పెట్టి ఒక ఫోన్ వాడుతున్నాం. ఆ కంపెనీ వాడు ఏం గ్యారంటీ ఇస్తాడు? నా ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నాడు. మరి వెంటనే దానికి ఒక ₹100 ఛార్జర్ ఇస్తాడు. ఆ ఛార్జర్తోనే ఆ ఫోన్ పనిచేస్తుంది. మరి దాని అర్థం ఏంటి? ఈ యొక్క యంత్రం పొందడం కాదు, మీరు మీ ఇంటిలో దీనికి కావాల్సినటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. ఏమంటే దీనికి ప్రతినిత్యం పూజ చేయాలంటే ఆల్రెడీ పూజ అయ్యి ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే పూజ ప్రతినిత్యం అభిషేక ఆరాధనతో పూజ చేస్తే ఇంకా విశేషం. లేదా మీ యొక్క ఆఫీస్లో టేబుల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క శ్రీచక్రానికి ఒక పువ్వు పెట్టి దండం పెట్టండి. మీ కౌంటర్లో ఉన్నటువంటి శ్రీచక్రానికి దండం పెట్టండి. మీ బీరువాలో ఉన్నదానికి దండం పెట్టండి. చాలా మంచిది. ఆల్రెడీ దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే మీకు అందిస్తాం. చాలా అద్భుతమైనటువంటి యొక్క శ్రీచక్రం. ఈ శ్రీచక్రం దొరకడం ముగ్గురు అమ్మలకు ఉన్నటువంటి శ్రీ మాతా స్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీ విద్యా మాయా స్వరూపిణిగా ఉన్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రం యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, కావాలనుకుంటే ఫస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మాకు శ్రీచక్రం కావాలని వాట్సాప్ పెట్టండి. మా యొక్క అడ్మిన్ ఛానల్ అందరూ కూడా మీకు రిప్లై ఇస్తారు. నాతో మాట్లాడండి. నేను మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ యొక్క శ్రీచక్రం ఎలా ఉంటుందో అలా మీకు అందిస్తాం. ఈ యొక్క శ్రీచక్రం పంపడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ బాక్స్లో పెట్టి పంపిస్తున్నాం. ఈ బాక్స్లోనే ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఒక పుస్తకం కూడా ఉంటుంది. శ్రీచక్ర ఆరాధన ఒక పుస్తకం కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత కుబేర కుంకుమ, దీంతోనే అర్చన చేసి ఆ కుంకుమను ఇస్తాము. ఈ శ్రీచక్రాన్ని ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పాదుక కూడా ఇస్తున్నాము. తర్వాత లక్ష్మీ కుబేర కాయిన్స్ అర్చన చేయడానికి వీలుగా ఒక 18 కాయిన్స్ను ఒక మాలను కూడా దాంట్లో పెట్టి ఇస్తున్నాం అన్నమాట. ఇలా ఒక బాక్స్లో అద్భుతమైనటువంటి ప్యాకింగ్లో మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు వచ్చి స్వయంగా మన ఆఫీసులో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా మీకు డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. దీని ఇంకా కొంచెం క్లోజ్ జూమ్లో మీకు అన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము. కావలసిన వారు పొందండి. విజయవస్తు. ఇంకొకటి ఉంది. దిస్ ఇస్ ప్యూర్లీగా రైట్ కమాన్. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అవకాశం. ఎలా ఉంటుందంటే, గురుగారు మేము మీ దగ్గర జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నామండి. చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు, ప్రిడిక్షన్ కూడా చేస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. రీచ్ అవ్వలేకపోతున్నాం గురుగారు, రకరకాలైనటువంటి ఫోన్స్ కనబడుతున్నాయి, అవన్నీ మీవేనా అంటే, కొన్ని ఛానల్స్ ద్వారా వాళ్ళ పేరును వేసుకొని అడ్మిన్స్ అంతా కూడా వేసుకొని అడుగుతున్నారు, మీరు పొందవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నా దగ్గరికే వస్తుందండి ఈ విషయం అంతా కూడాను. నేను మాట్లాడిన తర్వాత, నాతో అప్రోచ్ అయిన తర్వాత మీరు తప్పకుండా చేయొచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. నేను చెప్పగానే, మీ జాతకం చెప్పగానే మీ జీవితం మారిపోతుందని మట్టుగా అనుకోకండి. మీ జీవితంలో ఎక్కడ బ్రేక్ అయ్యారో ఆ బ్రేక్కి కారణాలు ఏంటో దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పే ఒక సలహా మాత్రమే. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క అక్యురేట్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందగలరు. మీరు ఎక్కడ స్టక్ అయ్యారో దానికి నేను మీకు రెఫరెన్స్ చేసి ఇలా ముందుకు వెళ్ళండి అని చెప్పి గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఒక గురువుగా నా బాధ్యత. అవకాశం ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు. విజయవస్తు.